బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అన్ని మతస్థుల డిక్లరేషన్ విషయంలో ఇకపై ఎటువంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేస్తోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది సర్కార్. స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలి అనే అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంటుంది. అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలి అంటే ఇప్పటి వరకు డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉంది అని, ఇక్కడ మతాచారాలకు ఎటువంటి విఘాతం కలిగించము అని ఇలా ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఇప్పుడు ఆ డిక్లరేషన్ విషయంలో ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఆ మినహాయింపులు లేకుండా కట్టుదిట్టం చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకుని రావాలని అనుకుంటుంది. అందుకే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి సంబంధించిన చట్టాన్ని అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటి? రాబోయే రోజుల్లో ఎటువంటి చట్టాన్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం తరహాలో ఒక కఠినమైన చట్టాన్ని, అక్కడ ఏ చట్టాలు అయితే అమల్లో ఉన్నాయో అదే చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబుతో మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత 4-5 రోజుల కాలంగా శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలు, శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సీఎం చంద్రబాబుకి మంత్రులు వివరించారు. ఈ వివరించిన సమయంలో కూడా చాలా మంది మంత్రులు ఏదైతే అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలో అమలు చేస్తున్న నియమ నిబంధనలు, చట్టాలని టీటీడీలో అమలు చేయాలి, ముఖ్యంగా అన్యమతస్థులకు సంబంధించి కూడా డిక్లరేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి, ఎవరి విషయంలో అయినా సరే డిక్లరేషన్ విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా కఠినంగా వ్యవహరించాలి, కఠినమైన నియమ నిబంధనలు అమలు చేయాలి, ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దర్శనానికి అవకాశం లేకుండా చేయాలి అనే రీతిలో కూడా చట్టాన్ని తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచనగా చేస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటీవల కాలంలో లడ్డు వ్యవహారానికి జరిగిన పరిణామాలు కావచ్చు, అంతకుముందు అనేక రకమైన ఆరోపణలు టీటీడీపై వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు కానీ, ఇటువంటి ఎలిగేషన్లు కానీ సమీప భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు లేకుండా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏ విభాగంలో అయినా కావచ్చు తప్పు చేయాలంటే భయపడే రీతిలో కఠినమైన చట్టాలను తీసుకురావాలి, కఠినమైన చట్టాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిలో భాగంగానే దేవాదాయ శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, హోంశాఖకు సంబంధించిన అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న చట్టం ఏ రకంగా ఉంది, అక్కడ నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రేపు ఉదయం 11 గంటలకల్లా దీనిపై పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వేటి పైన కాన్సంట్రేషన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని రూల్స్ అయితేనే ఉన్నాయి. మనకి టీటీడీ బోర్డు ఉంటుంది, అలాగే ఎండోమెంట్ యాక్ట్ 1987 కిందే ఇక్కడ కూడా పరిపాలనకు సంబంధించి మిగిలిన విషయాలన్నీ దాని కిందకే వస్తాయి. ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం వస్తే కొండపైన రాజకీయాలకు సంబంధించిన మాటల దగ్గర నుంచి, ఆస్తుల పరిరక్షణ దగ్గర నుంచి, కల్తీ వ్యవహారానికి సంబంధించి డిక్లరేషన్, ఇలా ప్రతి అంశానికి సంబంధించి చట్టంలో పొందుపరిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తే మద్యం బాటిల్స్ రావటం, పాన్ పరా, గుట్కా లాంటివి రావటం, అలాగే సిగరెట్లు రావటం, అలాగే ఇటీవల కాలంలో దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అంతకుముందు టికెట్ల విషయంలో స్కాములు జరగటం, అలాగే దళారులు నిత్యం అక్కడ ప్రవేశించి ఏదో రకంగా టీటీడీలో లబ్ధి పొందే ప్రయత్నం చేయటం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో రాజకీయమైన ప్రసంగాలు చేయటం, అలాగే రెచ్చగొట్టే ధోరణిలో కామెంట్ చేయటం, ఇట్లా అనేక
అనేక అంశాలకు సంబంధించి కూడా అక్కడ ప్రస్తుతం కొనసాగుతోంది. వాస్తవానికి మనం చూసుకుంటే స్వర్ణ దేవాలయంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించదు. సో అక్కడ చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. సో అటువంటి కఠినమైన నిబంధనల్ని తిరుపతి దేవస్థానంలో అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే వీటిని ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఇంకా చాలా అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే ఒకరిద్దరు మంత్రులు కూడా కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఎవరైతే ఈ చట్టాలని ఉల్లంఘించారో వారికి భవిష్యత్తులో సంవత్సరం 2-3 సంవత్సరాల వరకు తిరుపతికి రాకుండా, అంటే తిరుమల తిరుపతికి రాకుండా నిషేధించాలి అనే ఆలోచన చేస్తే ఏ రకంగా ఉంటుందనే ప్రపోజల్ కూడా అక్కడ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఆ రకంగా కాకుండా కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా కలుస్తుంది. ముఖ్యంగా అన్యమత ప్రచారస్తులకు సంబంధించి అక్కడ జరగడానికి వీల్లేదు. అలాగే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చే సమయంలో పక్కాగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి పంపించాలనే నిబంధన. అలాగే పాన్పరా, గుట్కా, మసాలా, అలాగే వీటికి సంబంధించి సిగరెట్లు, ధూమపానం, మద్యపానం ఇటువంటి వాటికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమీప భవిష్యత్తులో, అంటే తిరుమల ప్రంసెస్లో ఎక్కడా లేకుండా చేయటం, ఒకవేళ లభిస్తే వారిపై పీడీ యాక్ట్ లాంటి చట్టాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే స్వర్ణ దేవాలయంలో ఉన్న చట్టాలు, అక్కడ ఉన్న నిబంధనల్ని ఒకసారి పరిశీలించిన తర్వాత ఇంకా ప్రభుత్వం దానిపై కొంత అధ్వానం చేసి ఒక కమిటీ వేసి రానున్న దాదాపు వారం 10 రోజుల్లోనే దీనిపై కఠినమైన చట్టాలకు సంబంధించి ఒక జీవో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కొన్ని యాక్ట్లు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో వాటికి ఎన్ని యాక్ట్లు ఉన్నా, ఎన్ని నిబంధనలు ఉన్నా కానీ ఇవన్నీ తరచూ కొనసాగుతున్నాయి. రెగ్యులర్గా జరుగుతున్న పరిస్థితి జరుగుతుంది. ఎన్ని చట్టాలున్నా, ఎంతమందిపై చర్యలు తీసుకున్నా జరుగుతున్నాయి. కాబట్టి సో ఒకసారి జరిగిన తప్పులు రిపీట్ కాకూడదు. అసలు ఎప్పుడు కూడా తిరుమల కొండపై ఈ రకమైన కార్యక్రమాలకు చోటు జరగకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే కొన్ని చట్టాలను తీసుకురావాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. రోహిత్, రైట్, అంటే ఎప్పటిలోపల ఈ అధ్యయనం పూర్తి చెయ్యాలి అనే టైం బాండ్ ఏమన్నా పెట్టారా? ఎవరెవరు ఈ సిక్ గురుద్వార్ యాక్ట్ని పరిశీలించే పనులు ఎవరెవరు చేయబోతున్నారు? ఎంత సమయం లోపల ఈ అధ్యయనాన్ని పూర్తి చేయండి అనే విషయాలపై కూడా ఏమైనా సూచనలు చేశారా? అంటే ఖచ్చితంగా ఈరోజు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే స్వర్ణ దేవాలయం తరహాకు సంబంధించిన నిబంధనలు చట్టానికి సంబంధించి దేవాదాయ, రెవెన్యూ, హోంశాఖకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమికంగా అక్కడున్న నిబంధనలు, చట్టాలు ఏంటనేది తనకి రేపు ఉదయం కల్లా తెలియజేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో శాసనసభలో రేపు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంటల లోపు ఆయన ప్రసంగం ఉంటుంది. సో ఈ ప్రసంగంలో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పరిరక్షణ కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాం అనే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రేపు శాసనసభలో ఖచ్చితంగా ప్రకటన చేయబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఏ అంశాలకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారు, కొత్తగా ఎటువంటి చట్టాలు అమలు చేయబోతున్నారు, ఎప్పటి నుంచి దీన్ని అమల్లో చేయబోతున్నారు, ఈ చట్టం అమలు చేయడానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒకరు, దేవాదాయ శాఖ నుంచి ఒకరు, హోంశాఖ నుంచి ఒకరు, రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, అలాగే రాజకీయాల నుంచి, అంటే పొలిటికల్ నుంచి ప్రజాప్రతినిధులు ఒకరికి, మొత్తం 3 నుంచి 5 కూడుకున్న కమిటీ కూడా వేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలు, కసరత్తు, ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాం, కమిటీ ఏ రకంగా ఉండబోతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రేపు శాసనసభలో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రోహిత్, రైట్ శివ, మొత్తానికి టీటీడీని పటిష్టపరచడానికి, టీటీడీ ప్రతిష్టను ఇంకా పెంచేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతోంది. ఇప్పటి వరకు టీటీడీకి ఒక ప్రత్యేక బోర్డు ఉన్నప్పటికీ కూడా ఎండోమెంట్ చట్ట ప్రకారమే చాలా వరకు ఆ రూల్స్కి లోబడి ఉంటాయి. అయితే స్వర్ణ దేవాలయం తరహాలో, సిక్ గురుద్వార్ యాక్ట్ తరహాలో టీటీడీ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటూ ఉంది. అందుకోసం ఆ చట్టాన్ని పరిశీలించాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి.